వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిందో, కన్ఫర్మ్ అవుతుంది అనేదానికి ముందే చాలా మంది కొంచెం విష ప్రచారాన్ని ప్రారంభించారు. ఏంటంటే బీజేపీ అనేది ఒక మతతత్వ పార్టీ అని. ఆ మతతత్వ పార్టీ తోటి ఏ పార్టీలున్నా అవి కూడా వాటితో సమానంగానే ఉంటాయి తప్ప కొన్ని మైనారిటీ వర్గాలకి ఎటువంటి సహాయం చెయ్యవు. వాళ్ళ లబ్ధి కోసం చూడవు. వాళ్ళ సంక్షేమాన్ని పట్టించుకోవు అని. భారతదేశంలో వాళ్ళ హక్కుల్ని కాలరాసేటువంటి ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి, ఖచ్చితంగా వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళకి ఓటు వెయ్యొద్దు అని జెప్పి, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా ఒక విష ప్రచారం అనేది జరుగుతూ వస్తోంది. ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు దూరమైపోతారు. భారతీయ జనతా పార్టీ అంటే వాళ్ళకి వ్యతిరేకం. ఇది యాక్చువల్లీ చెప్పాలి అంటే, రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాలి అంటే, భారతీయ జనతా పార్టీలో ముస్లింలనేవాళ్ళు లేరా? ముస్లిం సామాజిక వర్గ పెద్దలు అందులో లేరా? మొన్న ఈ మధ్య కూడా చూసాం. రామ జన్మభూమికి సంబంధించి అక్కడ రామాలయం నిర్మించిన తర్వాత, రామాలయం ఓపెనింగ్‌లో ముస్లిం మత పెద్దలు చాలా మంది పాల్గొన్నారు. మరి అప్పుడు భారతీయ జనతా పార్టీ గాని, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు గాని ఎందుకని రాలేకపోతున్నాయి? సో, తెలుగు రాష్ట్రాలని మాత్రమే మనం తీసుకుంటే వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఎలా ఉంది? ఆ ప్రచారానికి ఏంటి చెప్పాల్సింది అనేది చూసినప్పుడు, ముస్లిం మేలుకో నీ ఉనికి కాపాడుకో, ముస్లిం సోదరులారా తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఒక పాంప్లెట్‌ని ముస్లిం మేధావుల సంఘం వారు ఆంధ్రప్రదేశ్ వారు సర్క్యులేట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకి సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి అసలు ఏంటి వీళ్ళకి ఇష్యూ? ఆంధ్రప్రదేశ్‌లో ఓటు వేయాల్సింది ఎవరికి? ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎవరు? ఏ ఏ పార్టీలకి సంబంధించి ఇక్కడ ప్రధానంగా పోటీ ఉంటుంది? కేవలం భారతీయ జనతా పార్టీ వచ్చి చేరిందంతే. సంస్థాగతంగా అంత బలం లేకపోయినా కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. సో, రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి అని చూసుకున్నప్పుడు పొత్తుని సమర్థించే వాళ్ళు ఎక్కువున్నారు. బీజేపీ రాష్ట్రానికి ఇప్పటివరకు ఏం చేసింది, ఏం చేయలేదు అన్నటువంటి దాంట్లో చూస్తే, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినా, లేదు వైఎస్ఆర్‌సీపీకి ఓటు వేసినా సరే, అది బీజేపీకి వేసినట్టే. కాంగ్రెస్ పార్టీ అంటున్న దాంట్లో వాస్తవం ఉంది. బీజేపీ ఏ నిర్ణయాన్నైనా సరే వాళ్ళిద్దరూ సమర్థించుకుంటూనే వచ్చారు. ఏ రాష్ట్రానికి తగ్గట్టుగా ఆ రాష్ట్రంలో రాజకీయాలుగా విడిపోయిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీనో, కాంగ్రెస్ పార్టీనో వాళ్ళు తీసుకునేటువంటి ఏ నిర్ణయాలు ఎవరికి అనుగుణంగా ఉన్నాయి అనేది కేవలం ఒక్కళ్ళకి మాత్రమే కాదు. 140,00,00,000 మంది భారతీయులకి పౌర స్మృతి కావచ్చు, ఏదైనా సరే అన్నీ సమానంగా ఉండాలి అనేటువంటి ఒక పాయింట్‌ని ఎత్తుకున్నారు. మేబీ ఇది చాలా మందికి రుచించకపోవచ్చు. కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి గత 5 ఏళ్ల పరిపాలనని పరిగణలోకి తీసుకుంటే, పాలనా పరంగా జగన్మోహన్ రెడ్డికి 0 మార్కులే పడతాయి. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి చాలా మంది అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసిందేం లేదు. అంతా విధ్వంసమే ఉంది తప్ప ఇంకొకటి లేదు. అవినీతి పరాకాష్ఠకు చేరిపోయింది. ఆంధ్ర రాష్ట్రం అప్పుల పాలైపోయింది. మౌలిక సదుపాయాలు కూడా లేవు అనేది. సో, ఇవి చూసి ఓటేస్తారా? కేవలం బీజేపీ అనేటువంటి పార్టీ వచ్చి తెలుగుదేశం, జనసేన కూటమితో ఉందని ఓటు వేస్తారా? నేను ఓటు వేయాలి అంటే నా ఇంటి ముందు నాకు రోడ్డు ఉందా లేదా? నా ఇంటికి ఒక నీటి కుళాయి ఉందా లేదా? నాకు కరెంట్ అనేది వస్తుందా లేదా? నాకు పరిశుభ్రత ఉందా? నాకు చక్కటి విద్య అందుతోందా? చక్కటి వైద్యం అందుతోందా? సకాలంలో రేషన్ అందుతోందా? ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉందా? నేను కట్టేటువంటి పన్నులకి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నాకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తుందా లేదా? ఇవి చూసిన తర్వాత నేను ఓటు వేస్తాను. అంతేగాని టీడీపీతోటి బీజేపీ చేరింది కాబట్టి ఇక్కడ నాకు రోడ్డు లేకపోయినా పర్వాలేదు, ఇక్కడ నాకు అభివృద్ధి లేకపోయినా పర్వాలేదు, ఇక్కడ అవినీతి జరిగినా పర్వాలేదు, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయినా పర్వాలేదు, అసమర్థ పాలనను తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా పర్వాలేదు, రేపు భవిష్యత్తుకు సంబంధించి భవిష్యత్తులో ఉద్యోగాల కల్పన లేకపోయినా పర్వాలేదు, భవిష్యత్ తరాలు నాశనం అయిపోయినా పర్వాలేదు, ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేనతో కలిసింది కాబట్టి నేను ఓటు వెయ్యను అనుకునేటువంటి వాళ్ళు ఉంటారా అసల? ఇక్కడ కుల మతాలకు అతీతంగా మాట్లాడుతున్నాను ఈ మాట. కేవలం ఇప్పుడు ముస్లిం సామాజిక వర్గాన్ని ఈ ఓట్‌కి దూరం చేయాలి, మళ్ళీ వైఎస్ఆర్‌సీపీకి వాళ్ళందరూ ఓటేసేలాగా చేస్తున్నారు అన్న ప్రచారం పక్కన పెట్టేస్తే, కేవలం ఇక్కడ నేను మాట్లాడేది ఒక మనిషిగా నేను ఏం చూస్తున్నాను? నేనొక హిందువునై ఉండొచ్చు, ఒక ముస్లిం అయ్యుండొచ్చు, ఒక క్రిస్టియన్ అయ్యుండొచ్చు, ఒక సిక్కునై ఉండొచ్చు. నేను ఎవరైనా అయ్యుండొచ్చు. బట్ నేనొక పౌరుడిని. ఓటు హక్కు ఉన్నటువంటి పౌరుడిని. నేను ఓటు ఎందుకు వేద్దాం అనుకుంటున్నాను అనే దాన్ని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి కదా! సో, ఇప్పుడు రాజకీయంగా వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఏమున్నాయి ఇందులోని చూస్తే గనక, ఆంధ్ర రాష్ట్రంలో ఉనికి లేని బీజేపీ తెలుగుదేశం పార్టీని ఎత్తిన పెట్టుకొని మతతత్వ రాజకీయాలకి తెరలేపింది. ఏమన్నా మాట్లాడడానికి ఉందండి? జాతీయ స్థాయిలో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి కలిపి జనాభా ప్రాతిపదికన చట్టాలు చేసేటువంటి అధికారం వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు, అందరికీ సమానం అనేటువంటి ఒక పాయింట్ తోటి చట్టాలు చేస్తుంటే, దాన్ని ఆ పర్టిక్యులర్ పాయింట్‌లో విమర్శించాలి నిజంగా తప్పుంటే. కానీ ఇక్కడ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత, ఇక్కడున్నటువంటి మన ఎంపీలు ఏం చేశారు అనేది కూడా ఆలోచించాలి కదా!
అడగండి మీ ఎంపీని, రేపు పొద్దున మాకు ఇదిగో దీనికి వ్యతిరేకంగా మీరు ఉంటేనే మీకు ఓటు వేస్తాం, లేదంటే ఓటు వెయ్యం. దౌర్భాగ్యం ఎలా అయిపోయింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి ఓటు వేసినా అది బీజేపీకి వేసినట్టే. అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు వైఎస్ఆర్సీపీ కానీ రెండు భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయాలకి సపోర్టివ్ గానే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే ఎవరు ఏం చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎన్ఆర్సీ కానీ సిఐఏ బిల్లుకు కానీ వీటన్నిటికీ మద్దతు పలికి కూడా చెప్పారు. దీంట్లో ఏమైనా తప్పులు పొరపాట్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా సరి చూసుకోవాల్సిందే. కానీ వైఎస్ఆర్సీపీ ఎంపీల దగ్గరికి వచ్చేసరికి ఏం చేశారు, 31 మంది ఎంపీలు ఏం చేశారు, అసలు ఒక్క మాట కూడా మాట్లాడకుండా బిల్లులన్నిటికీ పార్లమెంట్లో సంపూర్ణంగా మద్దతు పలికి ఇక్కడ రాష్ట్రంలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అదే మైనారిటీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళు కానీ పెద్దలు మాట్లాడేది మేము నిర్ద్వందంగా దీన్ని తిరస్కరిస్తున్నాము, భారతీయ జనతా పార్టీ చేసేటువంటి చట్టాలన్నీ కూడా మాకు ఆమోదయోగ్యం కాదు అని ఇక్కడ రాజకీయం చేయడానికి. మరి ఇదే సంగతి పార్లమెంట్లో ఎందుకని చెప్పి వీళ్ళ ఎంపీల చేత అక్కడ వ్యతిరేకంగా ఓటు వేయించలేకపోయారు. ఎందుకు అనంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకుడి వ్యక్తిగత చరిత్ర తీసుకున్నప్పుడు అక్కడ లబ్ధి చేకూరాలి. సో వాళ్ళకి మనం ఎదురు వెళ్ళకూడదు, అంటే బీజేపీకి ఎదురు వెళ్ళకూడదు, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని అరెస్టులు చేయిస్తారు ఇవి అంటారు చూసారా, ఇది ఇంక మాట్లాడడానికి కూడా కాస్త సిగ్గనిపిస్తోంది. దేశ రాజకీయాలని రాష్ట్ర రాజకీయాలని చూస్తున్నప్పుడు నిజంగానే సిగ్గనిపిస్తోంది. ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి కేసుల నుంచి తనని తాను కాపాడుకోవడానికి వాళ్ళ ముందు సాగిలపడడం కోసం మనం అందరం కలిసి ఓట్లు వేసి పంపించాం. ఇట్ ఇస్ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇట్ ఇస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎవరి మీద ఉన్నటువంటి కేసులు ఏంటి, ఆ ఎలిగేషన్స్ ఏంటి, అందులో వాస్తవాలు ఏంటి, పూర్వాపరాలు ఏంటి, ఇవన్నీ పరిశీలించిన మీదట ఎవరి ట్యాగ్ వాళ్ళకు వచ్చింది. ఆయన వ్యవస్థలను మేనేజ్ చేసి 23 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడు అన్న ప్రచారం వీళ్ళు చేశారు. నిజంగా ఆయన తప్పు చేస్తుంటే ఈ రోజుకి ఖచ్చితంగా ప్రతి దాంట్లోనూ శిక్ష పడుండేది. ఈ రోజు చూస్తే సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ ఏ వ్యవస్థను తీసుకున్నా ఒక్కటంటే ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి దగ్గరికి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఏపీ చీఫ్ మినిస్టర్, ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయిపోయారు అనుకోండి, అది వేరే విషయం. సో ఆయన దగ్గర ఒక్క వ్యవస్థ కూడా వెళ్ళట్లా, ఆయన కోర్టుకు కూడా వెళ్ళట్లా, అపహాస్యం చేస్తుంటే పైన ఉన్నటువంటి ఇదే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇప్పటిదాకా ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటే సపోర్ట్ చేసినట్టే కదా వీళ్ళు. సో ఇక్కడ ముస్లిం సామాజిక వర్గం అయినా మిగతా వాళ్ళైనా సరే ఆలోచించాల్సింది ఏంటంటే అధికారం ఎవరి చేతుల్లో ఉంది, ఎవరు ఎవరిని ఆడిస్తున్నారు. సో ముస్లింలు అనుకుంటున్నట్టుగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి ఓటేసినా వైఎస్ఆర్సీపీకి ఓటేసినా సరే ఇక్కడ పోయేదేం లేదు. కానీ ఇక్కడ నీ ఇంట్లో ఎవరున్నారు, నీ ఇంటిని చక్కదిద్దేది ఎవరనేది ఆలోచించి దానికి ఓటు వేయాలి. సో జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికలు అనేవి అంతే తప్ప పైనుంచి ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏం కంటెస్ట్ చేయడు, బీజేపీ వాళ్ళందరూ వచ్చేసి మొత్తం గంపకొత్తగా ఇక్కడేం చేసేయట్లేదు కదా. నిర్ణయాధికారం కానీ ఇంకోటి కానీ ఉండేది రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. అది ఎవరు అనేది ప్రజలు ఎన్నుకోవాలి. ఇక్కడ వర్సెస్ అనేది మాత్రమే ఉంది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్ గా బీజేపీతో ఉన్నటువంటి పొత్తు, డైరెక్ట్ గా కాదు ఇండైరెక్ట్ గా ఇప్పటికీ కూడా. ఎందుకంటే నిన్న ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రసంగాన్ని మనం చూసినట్లయితే వాస్తవంగా ఒక సామాన్యుడు కనిపించేది. మా మీద ప్రేమ లేదు అంటే కూటమి మీద ప్రేమ లేదు, జగన్మోహన్ రెడ్డి మీద కోపం లేదు, కానీ ఒక గౌరవంతో వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాకు ఇది ఇచ్చారు కాబట్టి మేము వాళ్ళకి ఇది చేసి తీరాల్సిందే, ఈ అవినీతి పరిపాలనని అంతమొందించాల్సిందే అన్నమాట మాట్లాడారు. కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు తీసుకురాలేదు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ప్రజలు, ఇక్కడ జరగబోయేటువంటి ఈ ఎన్నికలు అనేటువంటి యుద్ధం ఎవరికి అంటే జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు అని కూడా నేను చెప్పను. జగన్మోహన్ రెడ్డి వర్సెస్ వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, భావి తరాల భవిష్యత్తు. రాజధాని లేదు, ఏవీ లేవు, రోడ్లు అతలాకుతలం, వరదలు ఇన్నిటికి సహాయం అయిందో లేదు, ఇరిగేషన్ మొత్తం సంకనాకిపోయింది, మౌలిక సదుపాయాలు లేవు, విద్యారంగం పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. ఏదో ఇంగ్లీష్ మీడియం అని చెప్పి చెప్తున్నారు, 3rd క్లాస్లోని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్క్రిప్ట్స్ మేము ఇస్తున్నాము, నేర్పించేస్తున్నామని. 3వ క్లాస్ వాడికి ముద్ద తింటే మూతి కడుక్కోవడం రాదు సరిగ్గా, అలాంటి వాడికి ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ నేర్పించేస్తున్నామని. రోడ్లు లేవు, స్కూళ్ళు లేవురా నాయన వాళ్ళు వెళ్ళడానికి రావడానికి అని చెప్తే ఇవి ఆలోచించాల్సింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంటుంది లిస్టు. సో దయచేసి ముస్లిం సోదర సోదరీమణులకి మీకు జరుగుతున్నటువంటి ఈ తప్పుడు ప్రచారాన్ని ఖండించండి.
మీకు ఏవైనా చట్టాల మీద అవగాహన లేకపోతే అవగాహన కల్పించేలాగా కార్యక్రమాలు చేసుకోండి, తెలుసుకోండి. అట్ ద సేమ్ టైం ఎస్ ఇందులో ఈ పొరపాటు అనేది ఉంది, ఖచ్చితంగా ఇది మాకు ఆమోదయోగ్యం కాదు అంటారా, దానికి తగ్గట్టుగా మీ నేతని ఎన్నుకొని మీ నేతని ఎన్నుకొని పార్లమెంట్కి పంపించండి, పంపించి ప్రశ్నించమనండి. అంతేగాని అక్కడికి వెళ్ళి అప్పనంగా మద్దతు ఇచ్చేసి ఇక్కడికి వచ్చేసిన తర్వాత అబ్బాయి మేము మద్దతు ఇవ్వట్లేదు, మాకు సంబంధం లేదు అని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పే వైఎస్ఆర్సీపీ వాళ్ళని మాత్రం నమ్మడానికి వీలు లేదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది నేను మాట్లాడితే నేనేదో ఏకపక్షంగా మాట్లాడుతున్నాను అని చెప్పి నాకు కూడా ఒక ముద్ర వేసేసేటువంటి చాలా మంది ప్రబుద్ధులు ఉన్నారు. దయచేసి వాళ్ళు కూడా కాస్త కనువిప్పు తెచ్చుకొని రాష్ట్రంలో ఈ రోజు నాకు జగన్మోహన్ రెడ్డికి యుద్ధం అని ప్రతి పౌరుడు అనుకోవాలి. సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఉంటే మాత్రమే, బటన్లు నొక్కితే మాత్రమే రావట్లేదు. 75 సంవత్సరాల భారతదేశ స్వాతంత్ర చరిత్రలో ప్రతి రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఎవరొచ్చినా బటన్లు నొక్కడమో ఇంటికెళ్ళి ఇవ్వడమో ఏదో జరుగుతూనే ఉంది. సంక్షేమం ఎక్కడా ఆగడం లేదు. కానీ అభివృద్ధి అనేది పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో అంధకారంలోకి వెళ్ళిపోయింది. దయచేసి ఇది గుర్తు పెట్టుకోండి. ఇది గుర్తు పెట్టుకొని మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి, రాజధాని అనేది నిర్మించుకోవాలి, వచ్చే తరాల భవిష్యత్తు బాగుండాలి అని ఎవరైతే సంకల్పంతో ఉంటారో మనస్సాక్షితో ఓటేయండి, ఆలోచించి. అంతే తప్ప ఇలాంటి మతాలకి కులాలకి వీటికి ఏదో ఆశపడి వీటికి ఏదో అయిపోయింది వాళ్ళకి ఏదో అయిపోయింది అని చెప్పి చేసే తప్పుడు ప్రచారాలకి లొంగి మాత్రం దయచేసి ఓటు వేయకండి. అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.